చాలా బాగుందండి. అదే నేను శ్రీకాకుళంలో కొంచెం లోపల వర్క్ చేస్తున్నా విలేజ్ ఏరియాలో. చాలా బాగా పడ్డాయండి సీసీ రోడ్లు అవిని. చాలా బాగుందండి. అందులోనూ ఇది కూడా పెన్షన్స్ కూడా చాలా బాగా అందుతుంది. అది కూడా చాలా బాగుందండి. గతంతో పోలిస్తే చాలా బాగుందండి. గతంలో తక్కువే తెలియండి, కానీ రోడ్లు మాత్రం చాలా డెవలప్ అయ్యాయి. సీసీ రోడ్లు నేను చూస్తున్నాను కదా, చాలా వేస్తున్నారు. లోపల లోపల చాలా బాగా అన్ని రోడ్లు బాగున్నాయండి. చాలా ఏ విలేజ్కి వెళ్ళినా బాగుంది. ఉద్యోగులకు బాగుంటదని అనుకుంటున్నామండి. అంటే ఫ్యూచర్ బాగుంటది, ఉద్యోగాలు బాగా వస్తాయని అనుకుంటున్నాం. గతంలో ఏమో కరెక్ట్ గా తెలియదండి, ఉద్యోగాలు అది కరెక్ట్ తెలీదు. కానీ ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ బాగుంటదని చూస్తున్నాం. రోడ్స్ అవి డెవలప్ అయ్యాయి కదా, ఇంకా బాగా వస్తుందేమో, వస్తాయని అనుకుంటున్నాం. మరి ఇంకా ఫ్యూచర్ భరోసా బాగుంటదని. ఆయనకి విజన్ బాగుంటది కదండి, అందుకే ఇంకే లేదు. విజన్ ఎక్కడ ఎలా తీసుకురావాలో అవన్నీ విజన్ బాగా సీనియారిటీ ఉంది కదా, దాని వల్ల వస్తుందని అనుకుంటున్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల పంచాయతీలు అవి కూడా బాగా డెవలప్ అవుతాయి. ఇంకా యువతకు కూడా ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారని అనుకుంటున్నాను. అవుతుందండి, గ్యారంటీ అనుకుంటున్నాం. మరి ఫ్యూచర్ మరి చూడాలి ఇంకాను, కానీ నమ్మకం ఉంది బాగా. కంపారిజన్ అంటే కొంచెం రోజులు అయ్యాయి కదండి, ఇంకా చూడాలండి, అంతే, ఇంకేం లేదు. నమ్మకం ఉందండి అంతే. బాగానుందండి, పర్లేదు, బాగానుంది సార్. గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా అంటే ప్రజెంట్ అవసరాల కోసం కొద్దిగా ఎక్కువ దృష్టి పెడుతున్నారండి గవర్నమెంట్. అంటే రోడ్లు కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా అవగాహనతో చేస్తున్నారు. బాగానుందండి. గతంలో రోడ్ల గురించి అయితే పట్టించుకునేవారు కదా సార్, ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉండి. ఇవాళ వెళ్ళాలంటే చాలా నీట్గా ఉన్న రోడ్లు, ఇంకా అవ్వాల్సినవి కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడు. సార్ అవునండి, అవునండి. ఇప్పుడు మళ్ళీ యువతకి విద్యా అవకాశాలు ఏదో ఎక్కువ దొరకడానికి అవకాశం ఉంది సార్ ఇప్పుడే సార్. అప్పుడు పట్టించుకున్నారు కదా సార్, వీళ్ళు అసలు కంపెనీలు కూడా ఏం పట్టించుకున్నారు కాదు. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు, అంటే ఫైర్ యాక్సిడెంట్లు ఇలాంటివి జరిగాయి సార్ కంపెనీలో. పక్కా సార్, ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న లేదు సార్. ఆయన మంచి అనుభవంతో ముందుకెళ్తుంటాడు కాబట్టి ఆయన గురించి అయితే చెప్పనవసరం లేదు సార్. లోకేష్ గారు మంచి ఎడ్యుకేటెడ్. ఆయన యువత గురించి మంచి అవగాహన ఉందండి. యువతకి ఏం చేయాలి ఏదన్నది ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం. అవునండి, బాగుంది సార్. ఇప్పుడు మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది మాకు మొన్న. అకౌంట్లో వెంటనే పడిపోయాయి సార్, ఒక 2 days తర్వాత మా అకౌంట్లో పడ్డాయి. బాగుంది సార్, చాలా బాగుంది. నెక్స్ట్ కూడా ఇంకో కనీసం ఇంకో 10 సంవత్సరాలను చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మన రాష్ట్రం డెవలప్ అవుతుందని అనుకుంటున్నది. జగన్ పరిపాలన అంటే అకౌంట్లో డబ్బులు కొట్టేవారు సార్, అది ఒకటే జరిగేది అంతే తప్ప అభివృద్ధి అయితే లేదు. అది అంత బాగుంది సార్, చాలా బాగుంది. కూటమి పరిపాలన చాలా బాగుంది సార్. రోడ్లు బాగున్నాయి, అభివృద్ధి బాగుంది. ఈ 3 పార్టీలు గెలిచాక ప్రజలకు అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కాకుండా ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. ఇంతకుముందు గతగలు ఉండేవి. ప్రజలైతే ఇప్పుడు కొద్దిగా బాగా బెటర్గానే అనుకుంటున్నారు అందరూ. అంటే నేను కూడా చూస్తుంటాను కాబట్టి న్యూస్ అదిని నేను న్యూస్ని కూడా ఫాలో అవుతుంటాను. బట్ ఏంటంటే కంఫర్ట్గా ఉంది ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఇప్పటికీ. నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇంతవరకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి వచ్చిన కంపెనీలు కూడా ఫీడ్బ్యాక్ వచ్చినాయి, కూడా బ్యాక్ వెళ్ళిపోయాయి. బట్ ఏదైనా కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ డెవలప్ అయితే వైజాగ్లో కానీ ఎక్కడ మన ఆంధ్రాలో ఒక కంపెనీ ప్రజెంట్ చేస్తే ఒక దాదాపు మ్యాన్ పవర్ పెరుగుతుంది, జాబులు వస్తాయి, అభివృద్ధి అది ఇంకా బాగా డెవలప్ అవుతుంటది. కాబట్టి వచ్చిన కంపెనీ వెళ్ళిపోతే మన స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ 10th ఇంటర్ చేసిన పిల్లలు చాలా మంది జాబ్ గురించి తిరుగుతూ ఉన్నారనమాట. ఒక కంపెనీ కానీ ప్రజెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతే కొన్ని జాబులు వస్తాయి, వాళ్ళకి అభివృద్ధి ఉపాధి పెరుగుతుంటది అనమాట. అలాగే ఇప్పుడు కూటమి బెటర్గా ఉంది అని అనిపిస్తుంది. అనిపించడం కాదు, బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇద్దరు నాయకులు కూడా మంచి దీని మీద ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ, ఇలాగా మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. బాగుంటుంది సార్. అటువంటిగా డెవలప్ చేయాలి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ అలాగే వైజాగ్ డెవలప్ కానీ ఇంకా బాగా డెవలప్ చేస్తే ఇంకా పెట్టుబడులు వస్తాయి మన రాష్ట్రానికి. 100% నమ్మకం ఉంది.
అన్ని విధాలుగా బాగుంది సార్. ఒకటంటే మనం చెప్పలేం కానీ ప్రతిది కూడా బాగానే ఉంది. ఉమ్. అంటే నేను విన్నాను సార్. యాక్చువల్లీ మనకు ముందే అలవాట్లేదు కానీ నేను చూశాను కొన్ని న్యూస్లో చూడడం కానీ పబ్లిక్లో కొద్దిగా సర్వే చేశాను. హైదరాబాద్లో కూడా నేను సర్వే చేయించాను. నేను వైజాగ్లో కూడా కొంతమందిని సర్వే చేయించాను. అంటే నేను హైదరాబాద్ లాస్ట్ కాంగ్రెస్ రాకముందు నేను హైదరాబాద్ వెళ్ళి 15 days సర్వే చేయించాను నేను. ఎందుకంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా నేను సర్వే చేస్తే బిఫోర్గానే నేను కాంగ్రెస్ వస్తుందని చెప్పిన, అలాగే కాంగ్రెస్ వచ్చింది. అలాగే ఇక్కడ కూటమి కూడా ఏర్పడుతుందని ముందుగానే మన ఫ్రెండ్స్ వాళ్ళతో మేము డిస్కస్ చేసుకునేవారమే. అలాగే కూటమి కూడా ఏర్పడింది. మద్యం కూడా ఇంతకు ముందు మీద కొద్దిగా మంచి బ్రాండ్స్ దొరుకుతాయని విన్నాను. నేను షాపులకి వెళ్ళి బయట ఎంక్వైరీ చేసినప్పుడు డిస్కస్ ఫ్రెండ్స్తో కానీ బయట నలుగురు వినేటప్పుడు మాట్లాడుకుని వింటుంటాం కానీ కామ్గా. అటువంటి అప్పుడు అంటే బాగుంది, మంచి మద్యం ఉంది. బట్ రేటు కూడా కొద్దిగా తగ్గిందని వింటున్నాం సార్. ప్రజెంట్ అయితే ఇప్పటికి జర్నీ బాగుంది సార్. పరిపాలన కూటమి ప్రభుత్వం జర్నీ కూడా కంఫర్ట్ గా ఉంది, బాగుంది. ప్రజలు కూడా కొంచెం చాలా మంది బాగుందనే చెప్తున్నారు. చూద్దాం ఫర్దర్ గా ఏంటనేది. ఇప్పుడు గడిచిన కొంతకాలంకి ఒక సర్వీస్ అన్నది ఇంకా స్టార్టింగ్ లో ఉంది, ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదనేసి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇంకా రాబోయే కాలం బాగుంటుందని జూనియర్స్ వచ్చారు కదా, ఎలా ఉంటుందో చూస్తారు. కృషి చేస్తున్నారు కానీ అక్కడ కొన్ని మనం ఫేస్ చేస్తున్నాము. ఆంధ్రాలోనే స్టీల్ ప్లాంట్ అన్నది అక్కడ ఆర్నోట్ అని తీసుకున్నారు, కానీ అది ఇక్కడ చేసిన ప్రజలు మరి తప్పు చేశారో ఏం చేశారో, ఉద్యోగానికి ఆశపడి చేశారో తెలియదు. కానీ 100 years అన్నది రాసుకోలేదు. 100 years రాసుకోవాలి ఆర్నోట్ అన్నది. అప్పుడు వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ అవన్నీ కూడా దాటి ముందుకు వెళ్తారు. స్టేట్ గవర్నమెంట్, మన ఆంధ్ర ప్రస్తుతం ఉన్న పార్టీ దేనికి ఆశపడరు. ఆంధ్ర రాష్ట్రానికి మంచి ఒక నిరుద్యోగులకి అందరికీ మంచి ఒక అవకాశం ఇస్తారని, స్టీల్ ప్లాంట్ని కాపాడుతారనేసి నేను కోరుకుంటున్నాను. ముందు నుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అని ఆలోచన లేకుండా అందరికీ ఎర్ర రేషన్ కార్డులు అని ఉండేవి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఎర్ర రేషన్ కార్డులు అని అంటున్నారు, తెల్ల రేషన్ కార్డులు అనేసి అంటున్నారు. ఎర్ర రేషన్ కార్డులు చేసిన తప్పేటి, వాళ్ళ ఇన్కమ్ ప్రాపర్టీ అంతా ఏటి, తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు? ఎర్ర రేషన్ కార్డులు తీసేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నమ్మకం అయితే ఉన్నది, నమ్మకం అయితే ఉన్నది. పరిపాలన అయితే బాగుందండి. నా ఒపీనియన్ చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ 5 years ఇలా కంటిన్యూ అయితే గుడ్ డేస్ విల్ కమ్. తెలంగాణలో మనం కూడా అడ్వాన్స్ అవుతాం అనిపిస్తుంది. అంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఏంటంటే అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటే చూసారా, అది ఇప్పుడు తీశారు. బట్ దానికి సబ్స్టిట్యూట్ చేసినట్టున్నారు. వాట్సాప్ సర్వీసు ఏవో కొంచెం స్ట్రీమ్ లైన్ అవ్వాలి. అండ్ ఆ మార్పులు చేసినందుకు ఐ థింక్ ఇట్ విల్ టేక్ కేర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఓకే అవుతుంది అంతా. ఇప్పుడు చాలా బాగుంది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది. పోలవరం కూడా వస్తే స్టేట్ డెవలప్మెంట్ చాలా అవసరం కదా, అదొకటి ఎలాగైనా చేస్తారు అన్నట్టుగా అనిపిస్తుంది. వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి ఏమో మంచి ఐడియా అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. లోకేష్ గారు వీళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. పీపుల్ ఆల్సో వాంట్. ఎంతో మంది తెలంగాణకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు కదా, సో అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఇండస్ట్రీ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ TCS వచ్చింది అనుకోండి వైజాగ్లో, అంటే ఆల్రెడీ చెప్పారు. బట్ రియల్ గా వచ్చేస్తే అప్పుడు నిజమైన కాన్ఫిడెన్స్ ఇంకా చాలా మంది రావడం మొదలెడతారు అనుకోవడం. డెఫినెట్ గా ఇంకా కొత్త క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది.
ఇబ్బందులు ఏంటంటే ఈ చాలా మందికి ఓల్డ్ ఏజ్ వీళ్ళందరికీ వాలంటీర్స్ సిస్టమ్ అప్పుడు పెట్టారు చూసారా జగన్ గారు, అది ఇప్పుడు వీళ్ళు ఇంకో డైరెక్షన్ అవుతున్నారు. అది మనం చూసిన వాట్సాప్ సర్వీసెస్ చేస్తున్నారని చెప్పి అది కొంచెం గవర్నమెంట్ ఫోకస్ చేస్తే బాగుంటది. ఓవరాల్ గా చాలా బాగుంది, నో డౌట్.